ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక క్వశ్చన్. మీలో ఎంతమంది మార్టిన్ స్కార్సెసీ షట్టర్ ఐలాండ్ మూవీ చూశారు? చూస్తే కింద కామెంట్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం కిష్కింధకాండ అనే మలయాళం మూవీ గురించి మాట్లాడుకోబోతున్నాం. రీసెంట్గా ఈ మూవీ చూడడం జరిగింది. ఆల్ ఐ కెన్ సే ఇస్ దిస్ ఈజ్ కాల్డ్ అబ్సల్యూట్ సినిమా. మూవీ స్లోగా ఉంటూనే మనకి సాల్వ్ చేయడానికి ఏదో ఒక పజిల్ని ఇస్తుంది. ఈ మూవీ ట్యాగ్ లైన్ ఏంటంటే ఏ స్టోరీ ఆఫ్ 3 వైజ్ మంకీస్. ఈ మూవీ స్టోరీ అంతా 3 మెయిన్ క్యారెక్టర్స్ చుట్టూ తిరుగుతుంది. అజయ్ చంద్రన్, అపర్ణ అండ్ అప్పు పిల్లై. అప్పు పిల్లై ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్, కొంచెం యారోగెంట్ పర్సన్ కూడా. ఆయన ఎవరితోనూ స్ట్రైట్గా మాట్లాడడు, అందరితోనూ కోపంగానే మాట్లాడతాడు. అండ్ మూవీ స్టార్టింగ్ నుండి అప్పు పిల్లై దేని గురించో చాలా సీరియస్గా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాడు. అది ఏంటి అని మీరు అస్సలు గెస్ చేయలేరు. బట్ ఐఎమ్ వెరీ షూర్ చివర్లో ఆయన దేని గురించి ఇన్వెస్టిగేట్ చేస్తున్నారో తెలిసాక ట్రస్ట్ మీ, ఇట్ విల్ బ్లో యువర్ మైండ్. నిజం చెప్పాలంటే మూవీ బాగుంటుందా లేదా అనే డౌట్తోనే స్టార్ట్ చేశాను. బట్ స్టార్టింగ్ నుండే డైరెక్టర్ ఫ్యూ మిస్టరీ ఎలిమెంట్స్ని ద వెరీ ఫస్ట్ సీన్ నుండే పెట్టి ఆడియన్స్ని హుక్ చేస్తాడు. ఈ మూవీలో ఏదైనా ఒక క్రాఫ్ట్ని ఎక్స్క్లూజివ్గా అప్రిషియేట్ చేయాలి అంటే అది రైటింగ్ అని చెప్పాలి. అండ్ ఆల్సో 3 మెయిన్ లీడ్స్ ఈ పర్ఫార్మెన్సెస్ కూడా. స్పెషల్గా అప్పు పిల్లై పర్ఫార్మెన్స్ మనకి చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది. మనం ఏదైనా మూవీ చూస్తున్నప్పుడు ఏదైనా ఒక క్యారెక్టర్ని చూసి ఇరిటేషన్ కానీ కోపం కానీ వస్తే దానికి అర్థం ఆ పర్టికులర్ యాక్టర్ చాలా బాగా యాక్ట్ చేస్తున్నారని అర్థం. ఈ మూవీలో అప్పు పిల్లైని చూస్తే అలానే అనిపిస్తుంది. ఓవరాల్గా చెప్పాలంటే ఒక మంకీ ఇన్హాబిటెడ్ విలేజ్లో ఒక న్యూలీ వెడ్ కపుల్కి, ఆ ఇంట్లో ఉండే పెద్ద ఆయనకి, ఆ ఏరియా ఫారెస్ట్ అఫీషియల్స్కి, పోలీసులకి మధ్య జరిగే స్టోరీనే ఈ కిష్కింధకాండం. ఇంతకి మించి ఒక్క మాట ఎక్కువ చెప్పినా మీకు స్పాయిలర్ అవుతుంది. ఈ మూవీ ముందుకు వెళ్తూ ఉండగా స్టోరీలోని ట్విస్ట్ అండ్ టర్న్స్ రివీల్ అయ్యే విధానం నాకు చాలా బాగా నచ్చింది. మన తెలుగులో వచ్చిన దృశ్యం లాంటి మూవీస్ నచ్చితే లేట్ చేయకుండా ఈ మూవీని వెంటనే చూసేయండి. చెప్పాలంటే ఈ మలయాళం వాళ్ళకి ఇలాంటి ఐడియాస్ ఎలా వస్తాయో అస్సలు అర్థం కాదు. మన తెలుగులో క్షణం, గూఢాచారి, ఖా లాంటి యూనిక్ కాన్సెప్ట్స్ మూవీస్ చాలా రేర్గా వస్తాయి. కానీ మలయాళం వాళ్ళు అయితే ఇలాంటి మూవీస్ నెలకి 2-3 వదులుతారు. వాళ్ళ హోల్ అండ్ సోల్ ఎఫర్ట్స్ అన్నీ జస్ట్ రైటింగ్ మీద పెడతారు. అందుకే వాళ్ళ మూవీస్లో బిగ్ బడ్జెట్ సెట్స్ ఉండవు, న్యాచురల్ లొకేషన్స్లో మినిమల్ క్యాస్ట్తో మూవీ తీస్తారు. అండ్ ఈ మధ్య రిలీజ్ అయిన సూక్ష్మదర్శిని కూడా చాలా బాగుందంట. సో హాట్స్టార్లో తెలుగు డబ్లో స్ట్రీమ్ అవుతున్న ఈ కిష్కింధకాండ మూవీని వెంటనే చూసి మీ ఒపీనియన్ని కామెంట్స్లో అందరితో షేర్ చేసుకోండి. ఆల్సో నేను ఈ వీడియో స్టార్టింగ్లో షట్టర్ ఐలాండ్ మూవీ చూసారని ఆడియన్స్ని అడిగాను. ఆ క్వశ్చన్ ఎందుకు అడిగాను అనేది ఈ మూవీ చూసాక మీకు అర్థమవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఫిలిం రిలేటెడ్ కంటెంట్ కోసం ఫిల్మీ ఫుడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.